సమాజంలో దొంగలు రౌడీ గుండగాళ్ళు కరుడుగట్టిన నేరగాళ్ళు అక్రమార్కులు చేయబట్టి పోలీసోళ్లకు డిమాండ్ పెరిగినట్టు ఊర్ల పొంటి తిరుగుతున్న కోతులు చేయబట్టి కొన్ని కొండెంగలకు కూడా చేతి నిండా పని దొరుకుతుందో అలా ఈ నడుమ మనుషులను చూస్తే భయపడవు కానీ కొండెంగలను చూస్తే పారిపోతాయి కదా కోతులు. ఇక అట్లా కొండెంగలకు మంచిగా కొలువులు దొరుకుతున్నాయి గిట్లా. కోతులు సల్లగుండా కొరకరాని కొయ్యలెక్కనే తయారైతున్నాయి ఊర్ల పంట అయితే. ఉషు అని ఎలా కొడదామంటే అస్సలు భయపడతలేవు. పోతావా ఆయనకి పైసలు ఖర్చు పెట్టించి దూరం విడిచిపెట్టేస్తే మళ్ళీ ఇంకిన్ని కొత్త బ్యాచులు దిగి తిష్టేస్తున్నాయి. అవి అందుకే కోతులకు కరెక్ట్ సొల్యూషన్ కొండెంగనే అని ఫిక్స్ అవుతున్నారు కొన్ని ఊర్లోళ్ళు. కరీంనగర్ జిల్లాలో అయితే చెడుంది ఈ కోతులతోటి తిప్పల. గ్రానైట్ తవ్వకాలు విరిగిపోయి కొండలు గుట్టలు అన్ని గరిగిపోయి చెట్లు జరిగిపోతుండేట వాళ్ళకు తిండి కోసం ఊర్ల మీద పడుతున్నాయట. 10-11 ఏళ్ల సంది మంచిగానే చెట్లు పెంచుకుంటూ వస్తున్నాం, ఊర్లు ఇడిచిపెట్టి అడవులకు బొమ్మని గెదిమినా పోతలేవట. అలవాటు పడ్డట్టున్నాయి. ఇక అందుకే ముళ్ళుతోటే తీయాలని కోతులకు చెక్కు పెడుతందుకు కొండెంగలను మోపు చేస్తారు ఈ తిమ్మాపూర్ మండల కేంద్రంలో ఊరోళ్ళు. 40,000 ఖర్చు పెట్టి 2 కొండెంగలను కొనుక్కొచ్చిరట. ఇక వాటికి 3 పూటల తిండి పెట్టుకుంటా రోజుకు 2 మాటల ఊరంతా తిప్పుతున్నారు గిట్లా. పొద్దుగాల 2 గంటల పొద్దుకంగా మళ్ళీ 2 గంటలు తిప్పుతున్నారట. ఈ కొండెంగలను చూసి శంగో పిల్ల అన్నట్టు చెట్లతో పట్టినాయట అంతకుముందు ఊరి మీద పడ్డ కోతులన్నీ. దాదాపుగా 70% కోతుల బెడద అనేది తగ్గింది ఇప్పుడు కొండెంగలు తింపడం మూలంగా. అంతకు ముందైతే పొలాల కాడ పంటలను ఇళ్ళ బువ్వ గిన్నెలు కూర గిన్నెలను కూడా దక్కనీయకపోనట్టు కోతులు. ఉదయం స్కూల్ పిల్లలు కానీ మహిళలు కానీ చిన్న పిల్లలు కానీ వృద్ధులు కానీ రోడ్డు పొంట వెళ్తుంటే వాళ్ళను రక్కడం కానీ వాళ్ళ టిఫిన్ బాక్సులు తీసుకోవడం కానీ ఇంకా మీద ఎగబడడం కానీ ఇళ్ళల్లో జొరడం కానీ గూనె పెంకలను పీకడం కానీ ఇలాంటి అన్నీ చేయడం వల్ల తట్టుకోలేక 2 కొండెంగలను తీసుకొచ్చి వాటిని రోజుకు 2-3 సార్లు తిప్పడం వల్ల కొద్దిగా తగ్గుముఖం పట్టాయి. ఐడియా బాగానే ఉంది కానీ ఈ కొండెంగ జరంత బక్కబడుతున్నట్టు కొడుతుంది అన్నలు. అసలే ఆ రౌడీ కోతుల గ్యాంగులు అడ్డం పొడుగు గట్టిగా తయారైనాయి బందోబస్తుగా. ఈ కొండెంగలు బలం లేక బక్కగైతున్నాయని కనిపెడితే వాటి మీద పడి కరవగల్లా చూసుకోరి జరేమన్నా బలంగల తిండి తినబెట్టారు మంచిగా.